గ్రామంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు మా నీళ్లు తాగడానికి వీల్లేదు, నువ్వు మాతో కలిసి ఉండడానికి వీల్లేదు, చివరకు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అన్నటువంటి డిప్రెస్డ్ క్లాస్లో పుట్టి ఈ భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి అదేవిధంగా ఈ దేశంకు ఆ స్టేజ్ వరకు అంబేద్కర్ గారు ఏ విధంగా పోయారు మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరిది తెలుసుకోకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరి మదిలో నిమర్తూనే ఉండాలి అని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి ఉంది. ప్రజలకి ఇదంతా కూడా మైండ్లో ఎక్కియాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చిన్నప్పుడు ముఖ్యంగా అంబేద్కర్ గారు ఏదైతే మహు గ్రామంలో భీమాబాయి రామ్జీ అంబేద్కర్లకు 14వ సంతానంగా పుట్టిన అంబేద్కర్ గారు కలిసి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే ఆయన మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ కావడం వల్ల బాంబేకి షిఫ్ట్ కావడం, ఒక కుగ్రామం నుండి బాంబేకి షిఫ్ట్ కావడం ఆయన కలిసి వచ్చిన విషయం అది ఒక్కటే. మిగతాది మొత్తం కూడా ఆయన అన్ని కార్యక్రమాలు అన్ని కూడా ఆయన జరిగిన అవమానాలు కావచ్చు, ఆయన జరిగినటువంటి కష్టాలు కావచ్చు, అన్ని ఆయన ఎదుర్కొని ఆయన సాధించిన విషయాలు. అయితే ఆయన చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధ చూసి తండ్రి కూడా ఇద్దరు కొడుకులను స్కూల్లో వేస్తే పెద్ద కొడుకు చదివే స్తోమత లేకుంటే పెద్ద కొడుకు బంద్ చేస్తే కూడా అంబేద్కర్ గారు కూడా ఎంతో చదువుకుంటూ ముందుకు పోయినటువంటి సందర్భాలు మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారు బాంబే ప్రావిన్స్ లో చదివేటప్పుడు 10th క్లాస్ అప్పుడున్నటువంటి ఇప్పుడున్న 10th క్లాస్ మెట్రిక్ లో ఒక మహార్కులంలో మొదటిసారి పాస్ అయినటువంటి వ్యక్తి మహార్కులంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు బాంబే కాదు, బాంబే రాష్ట్రం కానీ మహారాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా అరే ఈయన పాస్ అయింది అన్నట్టు అందరూ కూడా ఏదో విధంగా ఆయనకు ఇంత గ్రేట్ అన్నట్టు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. దానికి వెనకాల గురిగినోళ్ళు కూడా అమ్మ ఈయన కూడా చదివింది అన్నటువంటి సందర్భం ఉంది. ఎడారి భూమిలో విత్తనాలు మొలకెత్తినట్టు అజ్ఞానం పైన జ్ఞానం అనే విత్తనాన్ని మొలకెత్తించారు బాబాసాహెబ్. మనకు తెలియదు అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి, మనను వ్యతిరేకించే శక్తులకు తెలుసు అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి. ఒక 4 చెట్లు చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి దశాబ్ద కాలాలైనా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సబ్బండ వర్గాలని భారతీయులందరినీ కంటికి రెప్పలా ఎట్లా కాస్తున్నారో చెప్తా. ఢిల్లీ నడివీధులలో ఒక స్త్రీని అత్యంత కిరాతకంగా బస్సులో ప్రయాణిస్తున్న స్త్రీ పైన ఆమెను రేప్ చేసి ఆమె మర్మావయాలలో రాడ్లు గుచ్చి ఆమె తలకాయని ముక్కలు ముక్కలుగా దంచి అత్యంత కిరాతకంగా ఆమెను చంపేస్తే ఆమె పేరు మీద ఈ దేశంలో నిర్భయ అనే చట్టం వచ్చింది. దానికి గల కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం. ఎవడో అంటాడు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాలమాదిగల కోసమే, అది దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ కులాలకు సంబంధించింది కాదు అని. నేను ఈ రోజు అడుగుతున్నా బిడ్డ, ఆ నిర్భయ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ నా తండ్రి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో చట్టం చేసింది. అంబేద్కర్ కు కుల ఫీలింగ్ లేదు. అంబేద్కర్ గారిని కులంతో చూసే లుచ్చన కొడుకులకే ఈ దేశంలో కుల ఫీలింగ్ ఉన్నది మిత్రులారా. ఇదే శంషాబాద్ ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయిని చంపి రాలేదా? ఏ చట్ట ప్రకారం ఈ దేశంలో వాళ్ళని చంపేసారు? భారత రాజ్యాంగంలో స్త్రీలకు ఉండాల్సిన స్వేచ్ఛ కోసమే కదా. మరి ప్రియాంక రెడ్డికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం సంబంధం అడుగుతున్నాను నేను. నా కొడుక మీరు అంబేద్కర్ నాయకులు, మరి ప్రియాంక రెడ్డిని ఈ దేశంలో ఎవరు కాపాడారు? ఆ చట్టాన్ని ఎవరు చేసారు? మిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగము, ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగము. ఆ రాజ్యాంగము ఈక్వాలిటీ చెప్తుంది. ఈక్వాలిటీ అంటే సమానత్వము. ఢిల్లీలో చంపబడ్డ పేద, ఢిల్లీలో చంపబడ్డ బ్రాహ్మణ స్త్రీ అయినా, శంషాబాద్ లో చంపబడ్డ ప్రియాంక రెడ్డి అయినా, ఆదిలాబాద్ లో చంపబడ్డ దళిత స్త్రీ టేకు లక్ష్మి అయినా
ఎవరి కోసమైనా సరే సమానమైనటువంటి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు వాడికి. ఈ మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బతుకుతున్న జిల్లాలో ఏ మండలాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బతుకుతున్న మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో 32 డిగ్రీలు మహానుభావుడు వైపు ఏదైతే చూపుతాడు చెత్తనాకుడు. ఆకాశం మీద తుప్పలు ఉంటే ఏమైతుంది? ఆ అసుటి గాని వరకు జమైన భారతదేశంలో అంబేద్కర్ గారి పైన ఏదైతే చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మెట్రికులేషన్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్. కానీ ఈ దేశానికి నోబెల్ బహుమతి తీసుకున్నాడు ఆర్థిక శాస్త్రంలో. ఆయన పేరు అమర్త్య సేన్. ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయనని ప్రపంచ మీడియా మైక్ దగ్గర పెట్టి, అయ్యా ఎకనామీలో నీకు గురువు ఎవరు, నువ్వు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకున్నావు అంటే ఒక బ్రాహ్మణుడే చెప్పుతున్నాడు, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ఎకనామిస్ట్ మా దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి సంబంధించి ఎన్నో రోజులుగా కష్టపడి వ్యయ ప్రజలకు వచ్చి ఈరోజు మీకు ప్రదర్శించినందుకు అంబేద్కర్ యువజన సంఘానికి, వారికి సహకరించిన దాతలకు, గ్రామస్తులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా ఆదర్శప్రాయం. ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మనం ఇలాంటి విగ్రహాలు పెట్టుకుంటే భావితరాలకు మనం ఇచ్చే ఒక మంచి సందేశం అవుతుంది. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచనలకు, ఆదర్శాలు ఏదైతే ఆదర్శాలు ఉన్నారో అందరికీ వాటన్నింటిని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు విగ్రహం ఉంటే తప్పకుండా దాని వల్ల ఇన్స్పైర్ అయ్యి ఏదో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా ఈరోజు మనకి అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరం ఒక మేధావుల్లో మన రేంజర్ల రాజేష్ గారు మన తెలంగాణలో కాక ఇంకా నాకు తెలిసి ఇంకా మిగతా ప్రాంతాలలో తిరిగి అంబేద్కర్ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరి మన్నలను అందుకున్న మన యువ ఉద్యమకారులు, అదేవిధంగా లిరిక్ రైటర్, సింగర్ అన్ని అనుకుంటా నాకు తెలిసి ఎంతో బహుముఖ ప్రజ్ఞాశాలి మన రాజేష్ గారు. వారు ఎంతో కష్టపడి వాళ్ళ ఊరు ఎక్కడో నిజామాబాద్ మన బార్డర్ లో ఉంటది, అక్కడి నుంచి 200-300 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రోజు మన కోసం వచ్చింది. కాబట్టి వారికి తప్పకుండా మా కొందూరు మండలం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకు ఇంకొక ముఖ్య అతిథి వచ్చాడు. అతను మేము సైతం పెంటన్న మన ఏరియాకి రాకంచర్ల సర్పంచ్, కానీ ఒక చిన్న వయసులో ఒక మహా ఉద్యమానికి తలపెట్టిండు. అతన్ని కూడా ఈ సందర్భంగా మనం అభినందించాలి. అతని ఏకైక లక్ష్యం 5 లక్షల మంది విద్యార్థులకు వారికి మోటివేషన్ క్లాస్ ఇచ్చి వాళ్ళు చదువులో కానీ వాళ్ళు నడవడికలో కానీ అన్నింటిలో ముందుండే విధంగా అతను ప్రయత్నం చేస్తున్న అతనికి మన ఈ వేదిక ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న గోపిల్ సుధాకర్ రెడ్డి అన్న చాలా విపులంగా చెప్పిండు అంబేద్కర్ ఐడియాలజీ గురించి, అంబేద్కర్ గురించి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువ విషయాలు జోలిపోకుండా ఏదైతే అంబేద్కర్ సంబంధించి ఆ రిజర్వేషన్లు కానీ ఇతరత్ర ఏదైతే పొందుపరిచిండో దాంట్లో లబ్ధి పొందిందంటే మా కొందూరు మండలమే. మా కొందూరు మండలంలో ఈరోజు కొందూరు మండలం ముఖ్యంగా ఈ గ్రామం కూడా ఉమ్మెంతాల గ్రామంలో సర్పంచ్ బడుగు బలహీన వర్గాలకు చెందిన మనిషి. అదేవిధంగా ఇక్కడ ఎంపీటీసీ కూడా అదేవిధంగా ఎంపీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన బడుగు బలవర్గాల నేత. అదేవిధంగా మా జడ్పీటీసీ కూడా అదే విధంగా ఉన్నారు. ఈ రకంగా అత్యధికంగా మేమైతే ఇది అంబేద్కర్ ఐడియాలజీ వల్ల ఒక ఎగ్జాంపుల్ గా మేము కొందూరు మండలం ఈ రోజు ఉందంటే మాకెంతో గర్వకారణం. తప్పకుండా వాళ్ళందరూ గత 5 ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసి ప్రజల మన్ననను అందుకొని ఎన్నో అభివృద్ధి పనులు వాళ్ళ చేతులతో చేసి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో చేసి అందరి మన్ననలో ఉంది. కాబట్టి వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దళితుల గురించి చాలా బాగా ఉద్యమాలు చేశాడు. రాజ్యాంగం మొత్తం దళితుల గురించే ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇంతకుముందు ఏమైతే చెప్పానో కొంతమందికి ఆ విధంగా ఆలోచన చేసే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ చిన్న ఉమ్మెంతల ఈ వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా
ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిజంగానే అయ్యా, నిజంగానే మీరు అనుకున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితుల గురించి మాత్రమే రాయడం జరగలేదు. అందులో భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు, భాషలు, ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి విధులు మరియు 1950లో భారత రాజ్యాంగాన్ని రాసే క్రమంలో అప్పుడున్నటువంటి ఈ భారతదేశంలో అప్పుడున్నటువంటి జనాభా తమాషా ప్రకారం ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, బీసీలకు 27% రిజర్వేషన్లు, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు, మిగతావన్నీ ఓపెన్ రిజర్వేషన్లు రాసినందువల్ల ఈ రోజు 1950 సంవత్సరం మొదలుకొని 2024 వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు అనుకున్నట్టుగా, మీరు ఇంతకు ముందు ఏదైతే భావించినట్టుగా ఎస్సీలకు ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తా ఉన్నాయో, ఎస్టీలకు ఏ విధంగా ఉద్యోగాలు వస్తా ఉన్నాయో, బీసీలకు కూడా 27% ఉద్యోగాలు ఉన్నందువల్ల, రిజర్వేషన్లు ఉన్నందువల్ల వేలు లక్షలు ఉద్యోగాలు ఇవాళ మీరు ఉన్నారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా రంగారెడ్డి జిల్లా కొల్లూరు మండలం చిన్నూరు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరణ చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన భారత రాజ్యాంగం రాసిన విధానాన్ని, ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గ ప్రజలకు చేసినటువంటి త్యాగాన్ని, ఈ దేశంలో ఆయన ఉన్నటువంటి దేశభక్తిని చాటుకున్న విధానాన్ని, ఆయన మరణించిన తదనంతరం కూడా రాజ్యాంగ రూపంలో ఉండే భారతదేశ ప్రజలందరినీ కాపాడుతున్న విధానాన్ని వివరించడం కోసం గ్రామస్తులందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనికుల దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కార్యక్రమంలో భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్టణాలు, ఆయనకి దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమని, దేశంలో ఆయన మరణించిన తదనంతరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంలో చట్టం ద్వారా ఈ ప్రజల్ని ఎట్లా కాపాడుతున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాలకి, వర్గాలకి, అన్ని రకాల మతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్లా సపోర్ట్గా ఉండి ఆయన యొక్క జ్ఞానం ఇంకా నిరంతరం జీవిస్తూనే ఉండేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం వచ్చాం. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. జీవిత లక్ష్యం, మా జీవిత లక్ష్యం ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుగొన్నటువంటి అందరూ కూడా నిరక్షరాస్యత ముగింపది భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప మాట, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు ప్రజలందరికీ సమానంగా చేకూరాలనేది మన లక్ష్యం. యువతకు నేను ఇచ్చే సందేశం ఒకటి, అందరూ కూడా ఉద్యోగం కోసం చదవడం కాదు, ఈ భారతదేశం యొక్క ప్రేమను సంపాదించుకోవడం కోసం చదవండి, ఈ దేశం యొక్క చరిత్రను చదవండి, ఈ దేశంలో ఉన్నటువంటి మోసగాల గురించి చదవండి, ఈ దేశం పట్ల అంకిత భావంగా పనిచేసినటువంటి త్యాగమూర్తుల గురించి చదవండి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానత్వం అనేటువంటి విధానాన్ని మనమే రాబోయే భవిత తెలుసుకొని సమానత కోసమే పోరాటం చేయాలని, స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని చెప్పేసి, బానిసత్వానికి లోను కాకుండా వ్యసనాలకి దూరంగా ఉంటూ దేశం పట్ల ప్రేమను సంపాదించుకునే విధంగా యువత ముందుకు సాగాలని మనసు పెట్టుకుంటారు. అస్సలు రాజకీయం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతానికి రాజకీయం కూడా అడ్డుకట్ట కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా ప్రజలలో ఉండి చైతన్యపరచడంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండి ప్రశ్నించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. వాటి కోసం చేస్తున్నటువంటి కృషి మిగతావాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎట్లాగైతే ఈ సమాజం యొక్క హితం కోసం పనిచేశారో, చివరి క్షణం వరకు సమాజం యొక్క హితం కోసమే ప్రజలలో ఉంటూనే పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిప్రజెంటేటివ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొన్ని సంవత్సరాల క్రితం అంబేద్కర్ కేవలం ఎస్టీల కోసమే రిజర్వేషన్ రాశారన్న ప్రజలే ఈరోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావచ్చు, అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగ పరిపాలన అనుభవించిన ఆర్టికల్ 340 బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్ కావచ్చు. రిజర్వేషన్ అనేది మనుషులకు భిక్ష కాదు. ఈ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ వాటా ప్రకారమే వాళ్ళకు చెందుతుంది. కాబట్టి ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అందాలి. నేను కోరుకునేది ఏంటంటే పదే రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా తగ్గించుకొని కింద ఉన్న పేదవాళ్ళ కోసం రిజర్వేషన్ని వదిలిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాధపడ్డ సన్నివేశం? నేను బాధపడడం అనేది ఏముండదండి. ఇంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక మాదిగ నాయకుడిగా గుర్తించినప్పుడే చాలా బాధేస్తుంటుంది. ఎందుకంటే ఆయన ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి
అనే విషయం కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళని భయపెట్టిన విధానం, ఈ దేశానికి స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషిని ఈ దేశం తెలుసుకోక కేవలం నేను మాలమాదిగ నాయకుడిగా చిత్రీకరించినప్పుడు మాత్రమే బాధపడుతుంది. అంబేద్కర్ గారి గురించి ఎన్ని విధాలుగా ఇండియా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. భారతీయుడిగా అంబేద్కర్ గారి గురించి చదవాల్సినటువంటి అవసరం భారతీయులందరికీ ఉన్నది. నేను తెలుసుకోవడం వెనకాల కారణం కూడా అంబేద్కర్ గారిని ప్రపంచమందరూ యాక్సెప్ట్ చేస్తున్నా, భారతదేశం యాక్సెప్ట్ చేయకపోవడం గల కారణం తెలుసుకున్నామని తెలుసుకున్నాను. ఎప్పటి వరకు ఈ ప్రయాణం? ఊపిరినంత వరకు.